ఈ సమయంలో ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది అనే పాఠాన్ని నేర్చుకున్నాం. దీనికి సంబంధించినటువంటి కీ రెఫరెన్స్ మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉంటున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. సో ఇది పరలోక రాజ్యము గురించి చెప్పబడినటువంటి మరొక ఉపమానం. అయితే ఇందులో కూడా ప్రత్యేకంగా ఇదిగో ఫలానా దీని యొక్క భావము అని సపరేట్ గా చెప్పబడలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అందించినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ని బట్టే మనం ఆ పరలోక రాజ్యం యొక్క విశిష్టతను తెలుసుకోవటానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది అనేటువంటి ఈ యొక్క ఉపమానము ప్రభు పరలోక రాజ్యముతో ఎందుకు పోల్చవలసి వచ్చింది? మనం పరలోక రాజ్య విశిష్టతను ఈ యొక్క సోదాహరణము ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా ఏమని తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయం మరి ఇదివరకు మీలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చూసి ఉంటారు, ఆలోచించి ఉంటారు. నేను నెక్స్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా తర్వాత ఉపమానం ఏంటో కూడా చెప్తాను. నేను మీకు ఇంతకుముందే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే ఉపమానముల్లోని ఉద్దేశాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే దాంట్లోనే వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. అయినా కూడా ఈరోజు పొలంలో దాచబడిన ధనమును పోలినటువంటిదిగా చెప్పబడినటువంటి విషయంతో పాటు నెక్స్ట్ టైము మరొక 2 ఉన్నాయి వరుసగా. అవన్నీ మీరు ముందుగానే హోంవర్క్ చేసుకొని దాని గురించి కొంచెం స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు సిద్ధంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటున్నది. తర్వాత ఉపమానము పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అని మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాల్లో ఉన్నటువంటి ఉపమానమును నేర్చుకొని రావాలి. అలాగే తర్వాత ఉపమానం ఆ కింది వచనాల్లోనే ఉన్నాయి. 47-48 వచనాల్లో పరలోక రాజ్యములో సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అనేటటువంటి ఆ యొక్క ఉపమానం, ఆ పోలికతో కూడినటువంటి విషయాలు మీరు వర్క్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి ఈ సమయంలో మరి పరలోక రాజ్యం అనేది దాచబడిన ధనముతో పోల్చబడినటువంటి ఈ యొక్క ఉద్దేశము, ఈ పోలిక వెనక ఉన్నటువంటి భావన ఏంటో, అంతరార్థం ఏంటో మరి మీకు ఇంతవరకు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఏమై ఉందో ఒక్కసారి మీరు పంచుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరపడి తడవ చేయకుండా త్వరగా మీకు ఏదైతే అందిందో విషయం అది తెలియపరచాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా మాట్లాడండి. ఎవరికైనా చెప్పు నాయన. ఇప్పుడు పరలోక రాజ్యము దాచబడినదిగానే ఉంది. మనం పరలోక రాజ్యము కంటికి కనిపించనిదిగానే ఉంది కదా, అందుకని అది దాచబడిన ధనముగా పోల్చబడింది. ఒకవేళ అంటే అది కనుగొన్న వారికే దాని గురించి ప్రయత్నిస్తారు. ఎవరైతే పరలోక రాజ్యం ఉంది అని కనుగొంటారో దానికోసం ఈ భూమి మీద వాళ్ళ ధనాన్ని కానీ, సమయాన్ని కానీ, వాళ్ళ శరీరాన్ని కానీ వెచ్చించి దానికోసం ప్రయాసపడతారు, దాన్ని కొనుక్కుంటారు అని అర్థం. వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా తమ్ముడు మాట్లాడింది కాకుండా ఇంకా వేరే విషయాలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది ఎవరికైనా ఉంటే దయచేసి పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి. పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది అనేది ఇంతవరకు అస్సలు విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు లైన్లో? అస్సలు వినని వాళ్ళు, అస్సలు చదవని వాళ్ళు,
అసలు తెలియని వాళ్ళు. ఎవరు లేరు. సార్ నా కనీసం చదివి ఉంటారు, విని ఉంటారు, చేస్తుంటారు కదా. మరి ఒక్కరే మాట్లాడారు, మీతో ఎందుకు మాట్లాడలేదు మీరు? లైన్ లో ఉన్నారు అందరూ? మాట్లాడమ్మా ఆశ. అన్నా, దాచబడిన ధనం అని అంటేనే అంటే విలువైనది ఏదైనా సరే అంటే దాన్ని కనుక్కున్నప్పుడే దానికి అంటే యేసుక్రీస్తు వారి గురించి అంటే పరలోక రాజ్యం అనేది చాలా కంటికి కనిపించినదన్న. దాన్ని పొందుకోవాలని అంటే కొద్దిగా దానికోసం కొద్దిగా కష్టపడిన వాడికి ఎవరైతే వెతుకుతారో గని కోసం నిధి కోసం ఒకరు వెతుకుతున్నప్పుడు విధి దొరికినట్టుగా ఎవరైతే దేవుని రాజ్యం కోసం వెతుకుతూ ఉంటారో అది ఉన్నది, కానీ కనుక్కోవడానికి కొద్దిగా సమయాన్ని వెచ్చించి అది కొద్దిగా ప్రయత్నించినప్పుడు మాత్రమే అది దొరుకుద్ది అని, అందరికీ దొరికేది కాదు. అందుకనే పరలోక రాజ్యం అనేది దాచబడిన ధనంతో పోల్చడం జరిగిందని. అది కనుక్కున్నప్పుడు ఆ వ్యక్తికి కొద్దిగా సంతోషం, ప్రతిభ అనేది వస్తుందని. ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు కూడా పాత దాని కోసం వెతుకుతున్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి ఒకటి దొరికినప్పుడు వాళ్ళు అంత సంతోషపడతారో, ఎవరైతే దేవుని రాజ్యం కోసం వెళ్తుంటారో వాళ్ళకి అది దొరికినప్పుడు కొద్ది సంతోషంగా అంటారు. రైట్, వెరీ గుడ్ తమ్ముడు. ఇంకా చెప్పు నాన్న. అన్న, ఇంతకుముందు పాతకాలంలో పెద్ద రాజులు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ధనం ఉన్నది అంతా భూమిలో దాచిపెడతారు అని అనుకుంటాం వాళ్ళ. ఎందుకంటే ఎప్పటికీ అది బయట ఉంటే ఎవరైనా తీసుకెళ్తారు అనేసి భూమిలో దాస్తారని అంటారన్న. మనం కూడా ఇప్పుడు పరలోక రాజ్యం కోసం నా వినిపిస్తుంది అన్న వాయిస్? వినపడతాను, చెప్పు నాన్న, చెప్పు అన్న. అది పొలంలో దాచిపడింది కాబట్టి కనపడదు, కాబట్టి పరలోక రాజ్యం కూడా కనపడదు అన్న వాళ్ళు చెప్పేట్టుగా నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా ఆఖరిగా? వెరీ గుడ్, చాలా విషయాలు చక్కగా పంచుకున్నారు. అయితే ఈ యొక్క ఉపమానంలో చాలా విలువైనటువంటి సంగతులు దేవుడు మనతో అంటే ఉండేది ఒక వచనమే అయినా కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. అందులో తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది. ప్రశస్తమైనటువంటి డబ్బులను కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ దాచుకోవటానికి, సేఫ్ గా ఉండడానికి, అవి దొంగల నుండి, చిమ్మెట నుండి, అలాగే మిగిలినటువంటి ప్రమాదాల నుంచి తప్పించబడటానికి ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. కానీ వన్స్ అది ఉండేది కాదు. మనకు చరిత్రలో ఒకసారి చూడగలిగితే ఎరికోను యెహోషువ గారి కాలంలో ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళబోతున్నప్పుడు ఇశ్రాయేలీలకు ఇది శపితమైంది, దీంట్లో ఎవరు ఏది తాకూడదు, తీసుకోకూడదు అని చెప్పినప్పుడు ఆ రూల్ ని సర్పాస్ చేసి, అంటే దాన్ని ఉల్లంఘించి ఏం చేయడం జరుగుతుంది ఆకాను అని అంటే, ఆయన ఒక బంగారు కమ్మిని, షీనారు పై వస్త్రాన్ని, వెండి కమ్మిని తీసుకోవటం, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ దాచాడని రాయబడింది అని అంటే మనకు భూమిలో, డేరాలో భూమిలో దాచాడు అని రాయబడింది. ఒకసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట మనకు ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. సో ఇక్కడ మనం గమనించగలిగితే భూమిలో దాచారు. ఎందుకనంటే ఇది భూమి పైన ఉన్నటువంటివి కనబడుతూ ఉంటాయి కానీ లోపల ఉన్నది ఎవరికి కనబడదు, కాబట్టి
సేఫ్ గా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా క్రొత్త నిబంధన సమయంలో కూడాను రాజ్యాలు ఉన్నాయి, వాటి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి డబ్బు ఆశతో చాలా మంది ఎదుటివారి మీద దాడి చేసి దొమ్మిగా వాళ్ళ మీద పడి వాళ్ళ ఆస్తినంతా దోచుకుపోయే పరిస్థితి. సో ఇటువంటి రీతిగా మన మీద దొమ్మిగా వచ్చినా కూడా, యుద్ధం జరిగినా కూడా, మన మీద దాడి జరిగినా కూడా మన సంపదలు వాళ్ళకు దొరకకూడదు. విలువైనటువంటి సంపదలు అది ఎవరికో మన వాళ్ళకే లేదా మనకే రేపు తర్వాత మనం పారిపోయిన తర్వాత ఎక్కడ దాచున్నాం గుర్తుపెట్టుకొని మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ దాచిపెట్టినటువంటి దాన్ని మళ్ళీ బయటకు తీసుకొని మన యొక్క అవసరతలు తీర్చుకోవచ్చు. లంకి బిందులు అని మనం ఏదైతే చెప్తున్నామో అలాగా ఉండేవి అనమాట ఆనాటి కాలంలో. సో ఇలాగే ఎవరో దాచారు, ఏదో రూపైనా అది దాచబడింది. ఆ దాచబడిన దానిని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనేమి అదే పనిగా వెతుకులాట్లో లేడు. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం ఒక మనుషుడు దాన్ని కనుగొని, అంటే యాక్సిడెంటల్ గా దొరికింది అతనికి. నిజముగా మనకై మనం వెతుక్కుంటూ పోతే మనకు దొరికేది కాదు దేవుడి రాజ్యం. మనందరం కూడా ఏం పెద్ద ఆలోచన చేసి అంత సీరియస్ గా ఆలోచన చేసామా? రక్షణ కావాలనో లేకపోతే పరలోక రాజ్య వారసులు అవ్వాలనో పెద్దగా అన్వేషణ చేశాం మనం ఏమన్నా? దేవుడే పరిస్థితులను అనుకూలపరుస్తూ మన కాళ్ళ దగ్గరికి పరిస్థితులను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మనం కొంచెం దేవుడిచ్చిన మెదడును బట్టి తెలివితేటలతో ఆలోచన చేసి, అరే ఇది ఈ పద్ధతి, ఈ దారి మంచిది కాదు, నేను ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని రక్షణ పుచ్చుకున్నాం. అంటే మనము అనుకోకుండానే, మనం అన్వేషించకుండానే, మనం కష్టపడకుండానే దేవుడి రాజ్యం అనేటటువంటి విలువైన సంపద మనకు దొరుకుతోంది. అయితే ఈ రాజ్యములోకి ప్రవేశించేవాడు ఎలా ఉండాలి అని అంటే అక్కడే చెప్తున్నాడు. ఎవరికైనా దాచబడిన ధనం దొరికితే బేసికలీ ఏం చేస్తారు? దోచుకొని వెళ్ళిపోతారు. ఎవరికీ తెలియకుండా వాళ్ళు జంప్ అయిపోతారు. దాచిపెట్టుకొని అట్లాగే ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతారు. కానీ ఈ మనిషి అలాగా చేయలేదు. ఈ పొలం ఎవరిదో, ఓనర్ అక్కడ లేడు, అందుబాటులో లేడు, ఉండుంటే అతనికే దొరికేది. కాబట్టి అక్కడ యజమానుడు లేడు, ఆ పొలము అనేది అలా ఉంది, అతనిది కాదు. ఎవరికైతే దాచబడిన ధనం దొరికిందో ఆ దొరికినటువంటి వ్యక్తికి సంబంధించింది కాదు. అతను ఎంత న్యాయంగా వ్యవహరిస్తున్నాడంటే దొరికినట్టు లాక్కెళ్ళి పట్టుకెళ్ళిపోలేదు. ఆ పొలాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా యజమానుడి దగ్గర నుంచి కొన్నాడు. కొని దాన్ని ఆ దొరికిన సంతోషంతో ఉన్నాడు అని చెప్పబడుతుంది. సో ఏది ఏమైనా ఇక్కడ ఆ వ్యక్తి కాదు మనం ఫోకస్ చేయాల్సింది. దేవుడి రాజ్యం అనేటటువంటిది అది ఎంత గొప్ప ట్రెజర్ అంటే, ఎంత గొప్ప నిధి అని అంటే, మనము కలిగి ఉన్న, మనము సంపాదించుకున్న లేదా సంపాదించుకోవాలనుకున్న ఏ గొప్ప దానికంటే మించినది. ఎందుకనంటే ఒక మాట ఉంది అక్కడ, అదేంటంటే తనకు కలిగినది అంతయు అమ్మి పొలం కొన్నాడట. అంటే మనకి ఎంత ఉందో దానికంటే గొప్పది పరలోక రాజ్యము యొక్క విలువ. మన దగ్గర లక్షల రూపాయలు ఆస్తుండొచ్చు, కొందరికి కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. ఈ లక్షల రూపాయల ఆస్తి కంటే, కోట్ల రూపాయల ఆస్తి కంటే, ఈ భూముల కంటే, నగ నట్ర పొలం పుట్రల కంటే దేవుడి రాజ్యము లేదా పరలోక రాజ్యము అది చాలా విలువైంది. ఆ విలువ తెలుసుకున్నోడు ఏం చేస్తాడు అంటే ఉన్నదంతా అమ్మేసుకొని మరి దాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. చరిత్రలో విశ్వాసులు, అపోస్తలులు చేసిన పని ఏంటి అంటే ఆ విలువ తెలిసిన వాళ్ళు ఏం చేశారో ఒకసారి 18వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. 27వ వచనం జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మంచి విషయాలు ఇవి.
మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. యేసు ప్రభువును వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలంట. మరి విడిచిపెట్టడం అంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ దట్ మీన్? సమస్తాన్ని విడిచిపెట్టేయటం అంటే సన్యాసంలో కలిసిపోవటం అని కాదు. వాటి మీద ఉన్న వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. వాటిని సంపాదించుకోవాలి అన్న తపనను విడిచిపెట్టాలి. వాటి మీద గురి నిలపటం అనేది, ఇంకా దీనికోసమే మనం పుట్టున్నాం, పెరుగున్నాం, బతుకుతున్నాం అన్నటువంటి ఆ యావ తీసేయాలి, ఆ మేనియా తీసేయాలి, దాని మీద ఉన్నటువంటి ఆ పిచ్చి తీసేయాలి, ఆ ప్యాషన్ తగ్గించేసేసుకోవాలి. ఎందుకనంటే దాని విలువ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే చేసే పని ఏంటంటే తనకు ఉన్నదంతా అమ్మేస్తారు. ఇక్కడ వీళ్ళు క్రీస్తు విలువ, దేవుడి రాజ్యం విలువ అర్థమైంది కనుక వీళ్ళు ఏం చేయటం జరిగిందంటే వాళ్ళ జీవనోపాధులను సైతం ప్రక్కన పెట్టగలిగారు. వాళ్ళ కుటుంబాలు మాత్రమే సెటిల్ చేసుకోవటం పక్కన పెట్టేశారు. స్వార్థంతో బతకటం మానేయటం జరిగింది. తమకు ఎంత అవసరమో అంతవరకే చూసుకొని మిగతా అంతా వదిలేసి సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అనే మాట వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు అలా ఉండగలిగారు అని అంటే విలువ తెలిసింది. ఇప్పుడు ఒక దాదాపు 58,000 నుంచి 60,000 రూపాయల వరకు తులం బంగారం ఉంది. అంత డబ్బులు వెచ్చించి బంగారం ఎందుకు కొనుక్కుంటున్నానంటే విలువైంది అని అర్థమైంది మనకి. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో రెండింటికి గొప్ప విలువ ఉంటుందట. ఒకటి స్థలానికి, 2 బంగారానికి. బంగారం విలువ, స్థలం విలువ పెరిగిపోవటమే తప్ప తరిగిపోవటం చరిత్రలో ఉండదట. ఎప్పుడైనా ఆ బంగారం విలువ, భూముల విలువ అలా 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 తగ్గి పెరిగినట్టు ఉంటాయి తప్ప ఎప్పటికైనా కాన్స్టెన్సీ మనం చూడగలిగితే పెరిగిపోతూనే ఉంటాయి. కానీ ఉన్నదంతా అమ్మి మరి ఆ పొలాన్ని కొనగలిగారంటే అందులో ఎట్లా ఉందంటే తనకు ఉన్నదానికంటే విలువైనదని ఆ దాచబడిన ధనం యొక్క విలువను అర్థం చేసుకున్నాడు. నేను దేవుడి సేవ కోసం ఖర్చు పెడుతున్నటువంటి పిల్లల్ని చూస్తే కొంతమంది ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమైనా అర్థం అవుతుందంటే వీళ్లకు దాచబడిన ధనం విలువ తెలిసింది అని. అలా ఖర్చు చేయలేక బిగబట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళకు దేవుడి రాజ్యము, పరలోక రాజ్యం విలువ తెలియదు అనిపిస్తుంది. అంతే. ఎందుకనంటే పౌలు గారిని దగ్గరకు వద్దాం. అపోస్తలుల పరిస్థితి ఇట్లా ఉంటే పౌలు గారు చూడండి దాచబడిన ధనం కోసం ఏం చేశాడని రాయబడిందో. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడో గమనించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు ఇవి. 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏదైతే మన ముందు ఉందో ఏంటి అన్ని నష్టంగా ఎంచుకున్నాడంటే దానికి మించిన లాభం ఉంది క్రీస్తు దగ్గర అని అర్థం చేసుకుంటున్నాడని మర్చిపోకూడదు. ప్రాకులాట దేవుడి సేవలో, దేవుడి రాజ్య విస్తరణలో ఆయన రాజ్యం విలువ అర్థమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ధారాళంగా ఉన్నదాన్ని అంతా కూడా ఖర్చు చేసి మరి ఆ రాజ్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు, తన పనిని పదిలం చేసుకుంటారు. ఏనాటికైనా అలాంటి వాళ్ళకే పరలోకం అనేది ఢోకా లేకుండా ఉంటుంది. ఈరోజు ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది. పరలోక రాజ్యం నిమిత్తం మనం దేన్ని అమ్మేసుకుంటున్నాం, దేన్ని కోల్పోతున్నాం, దేన్ని నష్టపరుచుకుంటున్నాం, దేన్ని విడిచిపెడుతున్నాం చెప్పండి. అసలు మన వాటి కోసం మనము పరలోక పౌరులమని మర్చిపోతున్నాం తప్ప, ఒకడు సంపాదన మాయలో పడి ఆరాధనకు దూరం అయిపోతున్న వాళ్ళు ఉంటారు. కొందరు అమ్మాయిల మాయలో పడేవాళ్ళు, భూములు సంపాదించుకోవాలని, అధికారం చలాయించాలని, తన యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని రకరకాలైనటువంటి కారణాలతో దేవుడి రాజ్య వారసులమని, పరలోక పౌరులమని విషయాన్ని మర్చిపోతారు. పైన పరలోకంలో మన ధనాన్ని కూర్చుకోవాలన్న విషయం మర్చిపోతారు.
విలువ తెలిసిందా? మనకి విలువ తెలిసిందా? విలువ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, దేనిని మన ఎంతవరకు లోకంలో గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ అన్నటువంటిది సొంత ఆస్తులను పెంచుకోవటానికి కాదు, ఉన్న వాటిని అమ్మివేసి పరలోకంలో కూర్చుకోవటానికి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడినైనా ఏ విశ్వాసనైనా గుర్తుపెట్టుకుంటే, ఈ బ్యాలెన్స్ ఏదన్నా పెంచుకుంటున్నాం, లక్షలు కోట్లు మిగిలిపోతున్నాయంటే అది ఒకవేళ పెంచుకున్న దేవుడి కోసం, మనం దేవుడి మహిమ కోసం, దైవరాజ్య విస్తరణ కోసం, దేవుడి రాజ్యం యొక్క విలువను అనేకుల్లో దిగునీకృతం చేయటం కోసం, లోకంలో నుండి దేవుడి రాజ్యంలోనికి, సంఘంలోనికి అనేకులను తీసుకురావటం కోసం, సద్వినియోగపరచటానికి దాన్ని పోగు చేసుకోవాల్సిందేమో తప్ప సొంత ఆస్తులు పెంచుకోవటానికి, బిడ్డల పేరిట భార్య పేరుట అన్ని రాసేసుకొని అంత సుఖంగా చక్కగా ఉండటానికి, అందరి సమాధుల మీద పునాదులు వేసుకొని చల్లగా ఉండటానికి కోసం కాదు క్రిస్టియానిటీ. దేవుడి రాజ్యం యొక్క విలువ గురించి చెప్పేటప్పుడు ప్రభు చెప్పిన మాట, దాన్ని కనుగొని దాన్ని విలువైందని గుర్తించి తనకు ఉన్నదంతా అమ్మేసి మరీ కొనాల్సినటువంటి విలువ మనకు తెలిసిందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేన్ని కోల్పోయాం మనం దేవుడి రాజ్యం కోసం? దేవుడి రాజ్యం అన్న దాని మీద తపన మనకుందా? దాని విలువ మనకు తెలిసిందా? తెలిసింటే ఎట్లా వ్యవహరిస్తున్నాం, ఏం చేస్తున్నాం ఆ రాజ్యం పట్ల? ఎంత సీరియస్నెస్ ఉంది మనకి? ఆలోచించండి. పౌలు గారు ఇంకా మాట్లాడుతూ 10వ అధ్యాయం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూస్తే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. బంగారం చూసినప్పుడు పెంట అనిపిస్తుందా? పొలాలు చూసినప్పుడు, స్థలాలు చూసినప్పుడు పెంట అనిపిస్తుందా? మంచి బట్టలు చూసినప్పుడు పెంట అనిపిస్తుందా? అందమైన ఇల్లును చూసినప్పుడు పెంట అనిపిస్తుందా? చెప్పండి, ఆలోచన చేయి. పౌలు గారికి అలాగే అనిపించాయట. ఎందుకు అలా అనిపించాయి అనంటే, పరలోక రాజ్యము దాచబడిన ధనమని తెలుసు, తనకు కలిగినదంతా అమ్మితే కానీ దాన్ని కొనలేమని తెలుసు, మనకున్న దానికంటే గొప్పదని తెలుసు ఆయనకి. అలా తెలిసిన విఘ్నత కలిగిన వారు గనుక ఎవని వెండిని గాని బంగారమును గాని ఆశించని రోషగాళ్ళు. ఛాలెంజింగ్ గా ఉండే సేవకుడు అంటే ఎట్లా ఉంటాడంటే, ఎవ్వడి దానికోసం ఆశించకుండా బతకాలి, ఇంకా వీలైతే తనకున్నదంతా ధారపోయగలగాలి. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే విలువ తెలిస్తే పరలోకపు విలువ ఎవ్వరు మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవుడి రాజ్య విస్తరణ ఎక్కడ జరుగుతుందో, దేవుడి సేవ ఉన్నతంగా, నమ్మకంగా, సమర్థత కలిగి ఎక్కడ జరుగుతుందో అక్కడ ధారపోయాలి. ఎందుకనంటే అక్కడ పెట్టుబడి పెడితేనే దానికే ఫలం వచ్చింది. అందుకే మనం అందరము పరలోక రాజ్యపు విలువను ఎరిగిన వారమై వ్యవహరించేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఈ స్థితికి మనం అందరం ఎదగగలగాలి. అనుకోని రీతిగా అతనికి దొరికితే దాన్ని దోచుకొని పోవాలనుకోలేదు. ఎప్పుడు కూడా పరలోకపు ఆశీర్వాదాన్ని ఒత్తినే పట్టుకుపోవాలని పొరపాటు కూడా అనుకోకూడదు పిల్ల, పొరపాటు కూడా పనుకు. ఎందుకంటే దేవుడి జ్ఞానాన్ని దేవుడు ఏం చేయమన్నాడంటే, నీ సంపాదనంతా ఇచ్చి కొనుక్కోరా అన్నాడు. సంపాదనంతా ఇచ్చి కొనుక్కోవాలన్నటువంటి అంత పరిస్థితి మనకు ఉంటుందా? అసలు ఎంత ఖర్చు చేస్తున్నాం దైవికమైన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ఆ మెలకువలని నేర్చుకోవటానికి, దేవుడి రాజ్య వారసులుగా ఎదగటానికి మనం ఎంత వెచ్చిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం ఆలోచించి. విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అలా బిగపట్టేస్తారు. అననీయ సప్పిరలు మనకు తెలుసు. ఉన్నదంతా ఇక్కడే ఇచ్చేస్తే మనం ఎట్లా బతుకుతాం, మన పిల్లలు ఎట్లా బ్రతుకుతారు? అంటే ఇప్పటికీ కూడా కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని
ఎటువంటి కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా అతలాకుతలం చేస్తే అప్పటికన్నా బుద్ధి రావాలి కదా మనకి. ఎవరు రక్షించగలిగారు? కరోనా వస్తే డబ్బులు రక్షించగలిగా? పరపతి రక్షించగలిగిందా? అధికారం రక్షించగలిగిందా? రాజకీయం రక్షించగలిగిందా? ఆహార నియమాలు రక్షించగలిగా అనుకుంటున్నారా? దేవుడు దయదలిచి బతుకి చావండ్రా, బాగుపడండ్రా అని భిక్ష పడేస్తే బతికి చేస్తున్నాం మనం ఈరోజు. కానీ దాన్ని పొందుకున్న వాళ్ళు మనం ఎట్లా ఉంటున్నాం? దేన్ని మళ్ళీ సంపాదించుకోవాలనుకో, క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే అది పరలోక రాజ్యానికి పునాది. ఆయన పరలోక రాజ్యం యొక్క విలువ దిగునీకృతం చేస్తూ ఆ రాజ్యంను స్థాపించుట కోసం ప్రాణాన్ని ధారపోసాడు యేసుప్రభు. అమూల్యమైన రక్తాన్ని ధారపోసి రాజ్యాన్ని తెచ్చాడంటే ఆ రాజ్యం ఎంత అమూల్యమైనదో చెప్పండి. అందుకే ఎవరినైనా మీరు చూసినప్పుడు లేదా మీరు పరీక్ష చేసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యము నిమిత్తము నేను అమ్మినదేంటి, పోగొట్టుకున్నదేంటి, నష్టపరుచుకున్నదేంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమంది దగ్గర ఉంది? సమయం ఎంత పెట్టావు? ఈ సంపాదన ఎంత పెట్టావు? ఈ తలాంతులు ఎంత వాడావు? ఊరికే వచ్చేస్తుందా పరలోకం? పరలోకము ఎంతటిది అంటే గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్నలు స్కూలుకు పంపించేటప్పుడు ఫీజు కట్టి, బుక్స్ కొనిచ్చి, అన్ని ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, మొత్తం అన్ని సమకూర్చి క్యారీ పెట్టి, దూరం ఉంటే సైకిల్లోనో బైకుల్లోనో పంపించి ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తున్నాడంటే ఆ చదువుల్లో మనం సాధించాలని, రాణించాలనే ఉద్దేశం. దేవుడు కూడా ఈ లోకానికి పంపించేటప్పుడు గెలిచి రానాయన, సాధించుకొని రానాయన, నా స్వరూపాన్ని తిరిగి సంపాదించుకొని రానాయన, పరలోకం పొందేంతగా నీతి క్రియలు సత్క్రియలు చేసిరా బిడ్డా అని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, తలాంతుల్ని ఇచ్చాడు, కొందరికి ఉద్యోగాలు ఇచ్చాడు, కొందరికి వ్యాపారాలు ఇచ్చాడు, కొందరికి చేతి పనులు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి సాధించుకోరా అని దేవుడు ఇస్తే ఈరోజు దాచబడిన ధనంలాగా పరలోక రాజ్యాన్ని పోల్చి మనం అనుకొని వస్తున్నాం. చాలా మంది ఆన్లైన్కి అంత రెగ్యులర్ గా రావటం కానీ, అంత ఇంట్రెస్టెడ్ గా ఉండడం కానీ చెయ్యరు. ఎందుకనంటే వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఉద్యోగానికి తెల్లారి లేచి ఎవరు చెప్పినా చెప్పకున్నా పరుగులు తీసిపోతారే, అది ప్రైవేట్ ఉద్యోగమైనా, గవర్నమెంట్ ఉద్యోగమైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా. ఎందుకు పోతావు? ఉద్యోగం విలువ తెలిసిన వాడు గనక. ఏదో చేతి పనికో, వ్యాపారానికో, దేనికో వెళ్ళిపోతావు. ఎందుకు? వాటి విలువ తెలిసింది గనక. ఎవరు చెప్పక్కర్లే నీకు. మనకు మనమే అలారం పెట్టుకుంటాం, మనకు మనమే అన్ని సర్దుకొని వెళ్ళిపోతాం. విలువ తెలిస్తే అలా ఉంటది. తెలియదు గనుకనే ఈరోజు అందరం కూడా ఏం చేస్తున్నామంటే మనకు కలిగినదంతా కూడా పెట్టైనా సరే, ఖర్చు చేసైనా సరే, ఈ పరలోక రాజ్యంలో నా స్థానం సుస్థిరం చేసుకోవాలి, నా బాధ్యతను నేను నెరవేర్చుకోవాలి, ఇక్కడ నా పేరు నేను చిరస్థాయిగా నిలుపుకోగలగాలి, దేవుడి సేవను జరిగించి నిరంతరము జీవించాలని గాని, ఒకనాడు పరలోకానికి నేను చేరుకునే విధంగా ఈ భూమి మీద బ్రతకాలని గాని ఎవరికి అంత ఆలోచనలు రావట్లేదు. కొందరికి మాత్రమే. ఎందుకంటే రక్షణ పొందేవాళ్ళు కొంతమంది, ఇరుకు ద్వారమున పోరాడే వాళ్ళు కొంతమంది, నియమం ప్రకారం పోరాడే వాళ్ళు కొంతమంది. అతను నియమం ప్రకారం పోయాడు చూడండి. దొరికినట్టు దోచుకుపోలేదు, పట్టుకుపోలేదు, దొంగతనంగా ఎత్తుకుపోలేదు. ఆ పొలం ఎవరిదో కనుక్కొని ఆ పొలం ఉన్నోళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం జరిగింది. తనకు ఉన్నది అంతా, అంటే ఏదో తనకు కొంచెం పెడితే రాలేదని తెలిసి అంతా అమ్మేసి మరి తెచ్చుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, అలాంటి సంపాదించుకోవటం వల్ల పరలోక రాజ్యం మనం ఉన్నది పోగొట్టుకున్నట్టు కాదు, ఉన్నది పెంచుకున్నట్టు. ఉన్న ఆస్తినంతా అమ్మి దాన్ని కొనుక్కుంటున్నాం అంటే మన ఆస్తి కంటే మించిందనే కదా అది, మనకున్న సమస్తం కంటే మించిందనే కదా. తక్కువ కావాలని తక్కువ ఉండాలనుకుంటాం, మన దగ్గర ఎక్కువ ఉండాలనుకుంటాం. ఆస్తి ఎక్కువ ఉండాలనుకుంటాం. పరలోకంలో ఆస్తిని కూర్చుకుంటే దానికి దొంగలతో బెడదుండదు, చిమ్మెట కొట్టేది ఉండదు.
తుప్పు పట్టేది ఉండదు. అదే భూమి మీద కూర్చుకుంటే మన వెండి బంగారాలు కూడా తుప్పు పట్టిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటూ ఉంటాం వాటికి ఏం కాదు ఏం కాదని. నో, దేవుడు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. దేవుడు ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడండి. మాట చూసుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఒక చక్కటి మాట మీరు చూడండి. 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం గమనిస్తే అక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఒక వాస్తవం చూడండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. తుప్పు పట్టేంతగా దాచావా? ఏమండి? కొందరు దాస్తారండి. ఆ దాచడం ఎంతవరకు ఉంటుందంటే ఇంకా తీరిక దాన్ని. తుప్పు పట్టాలంటే అది ఎంతో కాలంగా అక్కడే ఉండాలి. ఇంకా దాన్ని తీసే అవసరత కూడా ఉండకుండా ఉండాలి. అది ఏ రోజుకైనా తుప్పు పడుతుందట. తుప్పు పట్టడంతో పాటు మన తుప్పు కూడా వదిలిస్తుందట. అందుకే వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినేస్తాయి. అంత్య దినాల్లో కూర్చుకుంటున్నారా? నో, ఇది కూర్చుకోనే సమయము కాదు. ఉన్నదంతా అమ్మేసి మరి దేవుడి రాజ్యంలో మనం ఇంత సంపాదించుకునే సమయం, క్రీస్తును సంపాదించుకునే సమయం, నీతిని సంపాదించుకునే సమయం, పరిశుద్ధతను సంపాదించుకునే సమయం, పుణ్యం సంపాదించుకునే సమయం, ఆత్మను సంపాదించుకునే సమయం. ఇది విలువ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది తప్ప విలువ తెలియని వాళ్లకు ఎంత మంది చెప్పినా ఎంత గొంతు చించుకొని అరచినా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విలువ తెలిసినటువంటి ఆయన వ్యవహరించినట్టు మనం వ్యవహరించట్లేదంటే మనకేం తెలియదంటే విలువ తెలియదు అని అర్థం. కాబట్టి విలువని ఎరిగి, ఎందుకంటే 30 వెండి నాణాలకి ఎందుకు అమ్మేశాడు యేసుప్రభుని అని అంటే యేసుప్రభు కంటే 30 వెండి నాణాలే విలువైనవి అనుకున్నాడు. కాబట్టి నా సమస్తం కంటే క్రీస్తే ఎక్కువైనవాడని మిగతా అపోస్తల్లో ఆలోచన చేస్తే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల దగ్గర యేసుప్రభు విలువను దిగజార్చుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? ఆయనకి అర్ధాంతరంగా చచ్చిపోవటం జరిగింది. భార్య బిడ్డలు రోడ్డున పడటం జరిగింది. ఎంత ఘోరం పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితి మనకు రాకూడదు. మనం అందరము కూడా పరలోక రాజ్యపు విలువను తెలిసి, అది సులభమైంది కాదు, ఈ సులోక సంబంధమైంది కాదు, అంతమయ్యేది కాదు, అన్యాయముతో దుర్మార్గముతో స్వార్థముతో నిండుకున్నది కాదు. అది నీతితో సమాధానముతో పరిశుద్ధాత్మయందరి ఆనందముతో నిండుకున్నటువంటిది పరలోక రాజ్యం. అటువంటి రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవటానికి మనకున్న దేనికంటే అది తక్కువది కాదు కాదు కాదు. మనకున్న సమస్తాన్ని అమ్మేసి మరీ సంపాదించుకోవాల్సి. మెట్టుకు ఎటువంటి విలువను దాని పట్ల మనం ఇస్తున్నామో అన్న ఒక్క స్వయం ఆలోచన, స్వయం విమర్శ చేసుకొని మనల్ని మనం దిద్దుకొని పరలోక రాజ్యం యొక్క విలువని తెలిసి మనకున్నది అమ్మివేసైనా సరే సంపాదించుకున్నట్టుకు సిద్ధపడుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.